నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో మంది పేదలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, వ్యాపారస్తులు, పెన్షనర్లు, వృద్ధులు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు వారందరూ రోడ్డున పడ్డారని అన్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు విఆర్ కాలేజ్ వద్దకు ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సవనీయంగా మనవి చేసుకుంటున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. ఎంతోమంది పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారస్తులు, మహిళలు, వృద్ధులు అందరూ ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి గత సంవత్సరం వారికి ఓట్లు వేసి జూన్ 4వ తేదీన వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి వర్గాన్ని కూడా ఎంత మోసం చేశారో ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈరోజు రోడ్డును పడ్డారు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తారన్న రైతు భరోసా లేదు, నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అలానే మహిళలకి ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అలానే 50 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. అలానే ఉద్యోగులకి ఐఆర్ ఇస్తామన్నారు, పిఆర్సీ ఇస్తామని చెప్పినారు. అలానే వ్యాపారస్తులకి వారందరికీ కూడా వ్యాపారాలు బాగా చేసుకునేలాగా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని చెప్పినారు. ఇలా అనేక రకమైనటువంటి హామీలను ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని మోసం చేసింది. 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఈరోజు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సుమారుగా 3 లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగాలుగా నుంచి తీసేసి ఈరోజు రోడ్డును పడేస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా మీరు ప్రజల పక్షాన నుండి పోరాడండి అని ఆయన మా అందరికీ కూడా ఎన్నుకోండి, మనందరినీ కూడా ముందుకు నడిపించడం కూడా జరిగింది. అలానే కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి. వాటిని కట్టే పరిస్థితి కూడా ఈరోజు ప్రజల దగ్గర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే మనం మోసపోయామో, ఏ విధంగా అబద్ధాలకు గురైనామో, ఈరోజు ప్రజలందరూ కూడా మోసపోయి రోడ్డును పడ్డారో, ప్రభుత్వాన్ని నిద్ర లేపేలాగా ఒక మంచి కార్యక్రమం జరపాలని జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇందులో నేను అందరికీ కూడా ఒకటే అభ్యర్థిస్తా ఉన్నాను. మన బాధలు కానీ, మన కష్టాలు కానీ, మనం పడినటువంటి మోసాన్ని కానీ దీని అంతటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే జూన్ 4వ తేదీన 10 గంటలకి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మనమందరం కూడా మన నిరసనని తెలియజేసినప్పుడే ఈ ప్రభుత్వం మేల్కొంటుంది, మన బాధలను అర్థం చేసుకుంటుంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా. మరి ఈరోజు వారు చక్కగా ఉన్నారు, ప్రజలు మాత్రం మోసపోయినారు. కాబట్టి మనం 4వ తారీఖున అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చక్కగా చేయగలిగితే ప్రభుత్వాన్ని మనం నిద్రలేపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో విఆర్ కాలేజీ దగ్గర ఉదయం 10 గంటలకి మనం అందరం కలుద్దాం. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారికి మనం ఒక వినతి పత్రం ఇచ్చి ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అనే ప్రభుత్వానికి మనం ఒక డిమాండ్ని కలెక్టర్ గారి ద్వారా పంపించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కార్యక్రమానికి వస్తారని నెల్లూరు విఆర్ కాలేజీ దగ్గర 4వ తేదీ 10 గంటలకి అందరం కూడా కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని అందరికీ కూడా సవినీయంగా మనం చేసుకుంటా ఉన్నాను.